నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో మార్చి నెలలో పొలిటికల్ హీట్ తప్పదా అన్న చర్చ అయితే నడుస్తోంది. మార్చి నెల అంటేనే వేసవి కాలానికి ఆరంభం అవుతోంది. ఎండలు ఒకవైపు మండుతూ ఉంటాయి. అదే సమయంలో రాజకీయం కూడా వేడెక్కితే ఇక ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉందా? ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే మార్చి నెలలో వైసీపీ జనసేన రెండు పార్టీలు పుట్టాయి. వైసీపీని జగన్ 2011 మార్చి 12న ప్రారంభించారు. 2025 నాటికి ఆ పార్టీ 14 ఏళ్లను పూర్తి చేసుకుని 15వ ఏట అడుగు పెట్టబోతోంది. ఇదిలా ఉంటే వైసీపీని ఏర్పాటు చేసినప్పుడు ఒక భావోద్వేగ పూరిత వాతావరణం ఉండేది. వైఎస్ఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది అన్న భావనతో పాటు కొత్త నాయకుడిగా జగన్ ఏపీకి అవసరమన్న భావనతో ఏర్పాటైంది వైసీపీ పార్టీ. వైసీపీ ఏర్పాటు జరుగుతూనే అదే ఏడాది మే నెలలో జరిగిన కడప ఎంపీ సీటు అలాగే పులివెందుల అసెంబ్లీ సీటుని బంపర్ మెజారిటీతో గెలుచుకుంది. 2019లో 151 సీట్లతో అధికారం దక్కించుకుంది. ఇక జనసేన చూస్తే ఆ పార్టీ 2014 మార్చి 14న ఏర్పాటు చేశారు. అంటే 2025 నాటికి 11 ఏళ్లు పూర్తి చేసుకుని 12వ ఏటకు ఆ పార్టీ అడుగు పెడుతుంది. పవన్ సొంత నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పార్టీ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వైసీపీ ఆవిర్భావ దినోత్సవాలలో కూటమి ప్రభుత్వం మీద ఘాటైన విమర్శలు ఉండవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు. అలాగే జనసేన ప్లీనరీలో వైసీపీ మీద ధీటైన ప్రతి విమర్శలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తానికి మార్చిలో ఏపీలో మండించే రాజకీయం చోటు చేసుకోబోతుంది. చూడాలి మరి ఏం జరగబోతుందో. Please subscribe dot news.